మన ఆర్సీ మినీ వరల్డ్కి ఇంకో 2 కొత్త అప్డేట్స్ వచ్చాయి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఫైనల్ ప్రాజెక్ట్ ఫినిష్ అయినంత వరకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫినిష్ అయిన తర్వాత కూడా మనం అక్కడితో ఆగిపోము, ఇంకా చాలా అప్గ్రేడ్స్ చేస్తూ ఉండాలి ఆ ప్రాజెక్ట్కి. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ ఆర్సీ కార్స్ ఏంటి, బాడీ బిల్డింగ్ ఏంటి అని చెప్పి. ఈ ఛానల్ ఓన్లీ బాడీ బిల్డింగ్ కోసం అదే కాదు. దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ లైఫ్. నా డ్రీమ్స్ని ఎలా పర్సూ చేస్తున్నాను అండ్ ఎలా వర్క్ చేస్తున్నాను టు మేక్ దెమ్ రియల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బాడీ బిల్డింగ్ అయినా సరే, ఆర్సీ కార్స్ అయినా సరే, ఏదైనా సరే, ఐ జస్ట్ డూ వాట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ స్టే ట్రూ టు మై ప్యాషన్, అంతే. ఇందులో ఏంటున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ అన్బాక్స్ దీస్. ఒక 2 టాయ్ గ్రేడ్ ఆర్సీ కార్స్ ఇవి. సో చూపిస్తాను ఏంటో అది. సో ఒకటేమో జీప్ అండ్ ఇంకొకటి ట్రక్. 1:64 రేషియో ఇది. 2 కార్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు మెటల్ బాడీ అండ్ ఈచ్ కార్తోని ఒక ట్రైలర్ ఇచ్చారు. సో 2 కార్స్ కదా, 2 ట్రైలర్స్ అండ్ 2 రిమోట్స్. 2 కార్స్ చాలా బాగున్నాయి. అస్సలు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటాయని చెప్పి. నేను చాలా నార్మల్గా ఉంటాయి అనుకున్నాను కదా. ఈ బిల్ క్వాలిటీ కానీ, రిమోట్లు ఇచ్చిన ఫంక్షన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. డిఫరెంట్ గేర్స్ ఉన్నాయి మనకి రిమోట్లోని. సో దాన్ని బట్టి డిఫరెంట్ స్పీడ్ లిమిట్లో మనం అనొచ్చు. నేను ఎప్పుడైతే చాలా తక్కువలో ఉన్నాను, ఎందుకంటే టేబుల్ కదా కింద పడిపోతుంది అని చెప్పి. అండ్ దీనికి లైట్స్ ఉన్నాయి. ఆ లైట్స్ కూడా మనం రిమోట్తోనే కంట్రోల్ చేయొచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైట్స్ ఆన్ అవుతాయి. చాలా చాలా మంది ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి అండ్ బ్యాక్ కూడా ఉన్నాయి అండ్ కింద కూడా సమ్ లైట్స్ ఉన్నాయి. అండ్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. అస్సలు నిజంగా సీరియస్గా నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ క్వాలిటీ, లైక్ ఈ కార్ క్వాలిటీ లైక్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇంకొక కార్ చెక్ చేసి చూద్దాం. సెకండ్ కార్ ట్రైలర్స్ ఇచ్చారన్నాను కదా. సో అవి ఒకసారి హుక్ చేసి చూద్దాము. ఈ ట్రైలర్స్కి హుక్ కూడా ఇచ్చారు చిన్నది, ఇక్కడ ఇలాగ కనెక్ట్ చేయొచ్చు మనం. ఈ 2 రిమోట్స్ సేమ్ ఉన్నాయి, లైక్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. సో ఇది ఒక నేమ్ రాయడం ఏదో చేయాలి. సో ఇప్పుడు మనం జీప్ మూవ్ చేద్దాం. ఇక్కడ ట్రైలర్ అంటే వెనక్కి వచ్చినప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. కార్స్ చెక్ చేశాను. 2 కార్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి కూడా. అండ్ ఈరోజు డే 52. సో డే 50 అండ్ 51 నేను ఫుల్ బ్లాగ్ రికార్డ్ చేశాను, బట్ పోస్ట్ చేయలేదు. లైక్ స్పెసిఫిక్ రీజన్ ఏమీ లేదు, జస్ట్ పోస్ట్ చేయలేదు అంతే. సో నిన్న మొన్న లాస్ట్ 2 days ఎలాగ ఉందంటే, జిమ్లో ఉన్నాము, వర్కౌట్ చేసాము, బట్ ఆ ఫీల్ లేదు. అంటే డే మొత్తం చాలా డిస్టర్బింగ్గా ఉంది మార్నింగ్ నుంచి. అండ్ డ్యూరింగ్ వర్కౌట్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది. టూ మచ్ ఆఫ్ టాకింగ్ అయిపోయింది ఆ రోజు అంతా, నిన్న మొన్న కూడా. సో లైక్ వర్కౌట్ మీద అంత ఫోకస్ వెళ్ళలేదు. అంటే లైక్ అవుతుంటుంది, లైక్ మంచిగా వేలే అవుతుంటుంది అనమాట. సో అలాంటి డేస్ నిన్న మొన్న. సో జస్ట్ ఆ వీడియోస్ నాకు పోస్ట్ చేయాలని లేదంతే. నేను లైక్ ప్రాపర్ వర్కౌటే చేసాము. వర్కౌట్ అయిన తర్వాత నాకు ఫీల్ లేదు లైక్ వర్కౌట్ చేశాను అని చెప్పాక డే కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంది. నిన్న లైక్ మొన్నటి నుంచి, లైక్ మొన్న ఏమైందంటే, బిఫోర్ వర్కౌట్ నేను ఒక ప్రీ వర్కౌట్ తీసుకున్నాను. సో అది మొదలైంది. లైక్ మొత్తం ఆ డే అలాగే ఉంది. అండ్ నిన్న కూడా చాలా చాలా బ్లోటింగ్ ఉండేదన్నమాట. సో మార్నింగ్ నుంచి లైక్ చాలా స్టమక్ బర్నింగ్ అదిని. సో కంప్లీట్గా నిన్న మొన్న లైక్ చాలా వర్స్ అనమాట. సో అంత ప్రాపర్ ఫోకస్ చేయలేకపోయినందువల్ల అదొక రీజన్ అనమాట వర్కౌట్ మీద.